పర్యావరణ పరిరక్షణకు యువత కృషి చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఈ ఉదయభాస్కర్ రెడ్డి కోరారు. విశాఖపట్నంలో శ్రీ భావన విద్యానికేతన్లో వ్యూస్ సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి నేతృత్వంలో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సంస్థతో కలిసి నిర్వహించిన క్లైమేట్ ఫర్ యూత్ యాక్షన్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. భారత ప్రజారోగ్య సంస్థ కేంద్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎంవివి మురళీమోహన్ మాట్లాడుతూ వాతావరణం వేడెక్కకుండా ఉండాలంటే మన విద్యుత్ వినియోగం తగ్గించుకొని పర్యావరణ హితంగా జీవించాలని సూచించారు. సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విశాఖపట్నంలో పలు సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో భావన విద్యానికేతన్ ప్రిన్సిపల్ కె షణ్ముఖం, ఏకో వారియర్ జేవి రత్నం, గ్రీన్ వాలంటీర్స్ జె రవి తేజ, ఐ కృష్ణకుమారి పాల్గొన్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ వాతావరణంలో మార్పు, ఈ క్లైమేట్ చేంజ్ జరుగుతుంటే మేమేం చేస్తామంటే మీకు అనుమానం వచ్చిందా? ఈ క్లైమేట్ చేంజ్ ఎందుకు ఇలా మారుతుందో మీకు తెలుసా? మన అలవాట్లు, మనం చేస్తున్న రోజువారీ చేస్తున్న పనులు, వీటి వల్ల ఈ క్లైమేట్ చేంజ్ అనేది కలుగుతూ ఉంది. క్లైమేట్ చేంజ్కి ముఖ్య కారణం ఏంటంటే బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తారు. ఇటువంటి ప్లాంట్ ఎక్కడుంది? మనకి దగ్గరలో విజయవాడలో ఉంది. ఆ ప్లాంట్లో బొగ్గును మండించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. బొగ్గును మండించినప్పుడు ఏమవుద్ది? రకరకాల వాయువులు, రకరకాల పార్టికల్స్ గాలిలోకి వస్తాయి. ఈ వాయువులు ఏవైతే వచ్చాయో వాటిల్లో ముఖ్యమైనది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటది? మీరు చదువుకుంటారు కదా, బొగ్గు పులుసు వాయువు అంటారు కదా, కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ మనం గాలి పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ పీల్చుకుంటాం, మనం విడిచిపెట్టేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాం. కొంతమంది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలా దాని వల్ల కూడా వాతావరణంలో హీట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఏం చేస్తాము, మనకి గాలి కావాలని ఏం చేస్తాం, మన సస్టైనబిలిటీ రెసిలియన్స్ యూనిట్ మేము 4 సెల్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇది క్లైమేట్, వాతావరణం అనేది చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే యూత్, డిజాస్టర్స్ జరిగేటప్పుడు ఎలా యాక్షన్ తీసుకోవాలి, డిజాస్టర్స్ ఎలా జరుగుతాయి అనే దాని మీద చూస్తాం. నెక్స్ట్ ఇంకోటి హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ రిస్క్ మేనేజ్మెంట్, దాని మీద కూడా మేము వర్క్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్లాంటేషన్ వర్క్ మీద కూడా పనిచేస్తాం. అంటే ప్లాంటేషన్స్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనే దానికోసం అందరిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసి దాని మీద మేము వర్క్ చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది.